అనౌన్స్మెంట్. నాని నిర్మాతగా చిరంజీవి సినిమా. మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకొచ్చింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా నేచురల్ స్టార్ నాని ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. నాని తన యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్పై కలిసి సుధాకర్ చెరుకూరి SLV సినిమాపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రక్తం కారుతున్న చిరు చేతిని చూపిస్తూ అతను హింసలో శాంతిని పొందుతాడు అనే క్యాప్షన్ ఇచ్చారు. నాని తన అనుభూతులను ట్వీట్ చేస్తూ, ఆయన స్ఫూర్తితోనే నేను పెరిగాను. ఆయన సినిమాల కోసం లైన్లో నిలబడి సైకిల్ కూడా కోల్పోయాను. ఇప్పుడు ఆయనను సమర్పించడం గొప్ప ఆనందమన్నారు. శ్రీకాంత్ ఓదెలా నాని దర్శకత్వంలో చేస్తున్న ది పారడైజ్ అనే సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే చిరు ప్రాజెక్టు ప్రారంభం కానుంది. మరోవైపు చిరంజీవి నటించిన విశ్వంభర వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. పుష్ప 2 రిలీజ్ కు ముందు ట్విస్ట్. 3D వెర్షన్లో మూవీ విడుదలకు బ్రేక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందించిన పుష్ప 2 ది రూల్ చిత్రం సునామీలా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్లలో వివిధ ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 3D వెర్షన్ ప్రస్తుతం విడుదల కానట్లుగా లేదు. 3D వెర్షన్ను షూట్ చేసినప్పటికీ ఎడిటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి 2D వెర్షన్ మాత్రమే విడుదలవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. 3D వెర్షన్కు మరికొంత సమయం పడవచ్చని చిత్ర వర్గాలు తెలియజేశాయి. పుష్ప 2 చిత్రం మొత్తం 7 ఫార్మాట్లలో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇందులో 2D, 3D, IMAX, డాల్బీ, 4DX, డీబాక్స్, ఐస్ వంటి ఫార్మాట్లలో సినిమా విడుదలవుతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, మలయాళ భాషలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందజేస్తున్నారు. ప్రస్తుతం 2D వెర్షన్ కు సంబంధించిన ప్రింట్ దాదాపు రెడీ అయింది. ఇంకా కొన్ని మార్పులు చేసి ఈరోజు రాత్రికి పూర్తిగా సిద్ధం చేసేందుకు సుక్కు టీం శ్రమిస్తుందట. చిరంజీవి కొత్త లుక్. యంగ్ స్టార్లా మెగాస్టార్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరింత యంగ్ లుక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన తాజాగా ఫోటోషూట్లో బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్లో బ్లాక్ గ్లాసెస్ ధరించి కొత్త హెయిర్ స్టైల్తో కనిపించారు. చిరంజీవి ఈ కొత్త లుక్తో పాత రోజులను గుర్తు చేసేలా రెగ్యులర్ చిరంజీవిలా కాకుండా సరికొత్త మేకవర్ను ఆవిష్కరించారు. ఆయన ఫోటోలో మొత్తం ఎనర్జీతో, జోస్తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో నటించేందుకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. దూరపు కొండలు నునుపు. అనసూయ వేసిన ఈ ట్వీట్ ఎవరి గురించి? నటి మరియు యాంకర్ అనసూయ తాజాగా చేసిన ట్వీట్ దూరపు కొండలు నునుపు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె వేసిన ఈ ట్వీట్ ఎవరి గురించి ఉద్దేశించి వేసిందో తెలియకపోవడంతో నెటిజన్లు రకరకాల అంగీకారాలు, అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ నిన్న జరిగిన పుష్ప 2 ఈవెంట్కు సంబంధించిందే కావచ్చు అని భావిస్తున్నారు. ఈ ఈవెంట్లో రాజమౌళి, గోపీచంద్ మలినేని వంటి ప్రముఖులు గెస్టులుగా పాల్గొన్నారు. రాజమౌళి తన స్పీచ్లో సుకుమార్ మరియు బన్నీ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అలాగే ఈ సినిమా గురించి పబ్లిసిటీ అవసరం లేదని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. అయితే అనసూయ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ని పదే పదే డిస్టర్బ్ చేస్తూ రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు అతన్ని చిరాకు పెడుతుందని దేవి కొద్దిగా విసిగినట్లు కనిపించింది. ఈ సమయంలో అనసూయ చేసిన ట్వీట్ దూరపు కొండల నునుపు దేవి గురించి అయి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. మరికొందరు మాత్రం అనసూయ ఈ సామెతను విజయ్ దేవరకొండతో ఉన్న వారను ఎరగడానికి ఉపయోగించినట్లుగా అనుకుంటున్నారు. ఈ విషయం మీద అనసూయ ఏదైనా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ అకౌంట్లోకి భారీగా డబ్బులు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వివాదాలకు కారణమయ్యాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై వర్మ చేసిన అసభ్య పదజాలంతో మరియు ట్రోల్స్తో వారి పరువుకు భంగంకి చెందింది. అలాగే వర్మ అసత్యాలు ప్రచారం చేస్తూ కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ఇప్పుడు ఆ అంశంపై ప్రముఖ యూట్యూబర్ సంతుబాబు మాట్లాడారు. ఆయన చేసిన ప్రకారం వైసీపీ ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మపై తన వ్యతిరేకతను వ్యక్తం చేసినందుకు అతన్ని డిజిటల్ కార్పొరేషన్ అనే సంస్థలో చేరించి శాలరీతో పాటు సినిమాల కోసం కూడా డబ్బులు చెల్లించిందని చెప్పారు. సంతుబాబు అన్నట్లు ఈ డబ్బులు ప్రజల పనుల నుంచి వస్తున్నాయి మరియు వర్మ డబ్బు కోసం ఎలాంటి అలజడిని కూడా సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. ఇక వర్మ డబ్బు కోసం ఎంత నీచమైన పనులు చేయవచ్చో తన ఇంట్లో వారిని కూడా దూషించేందుకు సిద్ధంగా ఉంటాడని సంతుబాబు విమర్శించారు. రవితేజ ఫ్లాప్ సినిమాని సూర్య రీమేక్ చేస్తున్నారా? తమిళ హీరో సూర్య తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
శివపుత్రుడు, గజిని, ఆరు, సింగం, జై భీమ్ వంటి సినిమాలతో ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ పొందిన సూర్య ఇటీవల కంగువా చిత్రంలో ప్రేక్షకులకు ముందుకొచ్చినా ఆ చిత్రం వాణిజ్యపరంగా విజయాన్ని సాధించలేదు. అయితే ఈ చిత్రంలో అతని నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. సూర్య ఇటీవల తన కొత్త చిత్రాన్ని పొలాచిలో ప్రారంభించారు. ఇది అతని కెరీర్లో 45వ చిత్రం. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ గతంలో నయనతారతో ముక్తి అమ్మన్, వీట్ల విశేషం వంటి సినిమాలు తెరకెక్కించారు. కాబట్టి ఈ కాంబోపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. అయితే ఈ కొత్త చిత్రం కథ గతంలో రవితేజ హీరోగా వచ్చిన వీరా అనే సినిమాకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఒక ఫ్లాప్ మూవీ రీమేక్ కదా అనే చర్చలు సౌత్ సినీ వర్గాల్లో జరుగుతున్నాయి. ఈ విషయంపై మేకర్స్ నుండి ఏమైనా క్లారిటీ వచ్చే వరకు ఆసక్తి కొనసాగుతుందని అంటున్నారు విశ్లేషకులు. యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్. ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న కుబేరా చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి తర్వాత విడుదల కానుంది. మరి ఈ సినిమా తర్వాత నాగ్ ఏ సినిమాలు చేస్తారు అనేది ఆయన అభిమానుల్లో నెలకొని ఉన్న ప్రశ్న. నా సామిరంగా తర్వాత ఆయన హీరోగా సినిమా రాలేదు. అందుకే నాగార్జున సోలో హీరోగా నటించే సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకెళ్తే హుషారు సినిమాతో యువతరాన్ని ఆకట్టుకున్న యువ దర్శకుడు హర్ష ఇటీవల నాగార్జునకి ఓ కథ వినిపించారట. ఆయన కథ నచ్చడంతో సినిమా చేసేందుకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హర్ష దర్శకత్వం వహించిన ఓం భీమ్ బుష్ అనే సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. రాజాసాబ్ హరిహర వీరమళ్ళుతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా. ఆస్క్ నిధి చాట్లో హీరోయిన్ నిధి అగర్వాల్. సౌత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ ఇటీవల ఆస్క్ నిధి పేరుతో అభిమానులతో చాట్ చేసింది. ఈ సందర్భంగా పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటూ పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. రాజాసాబ్ సినిమా సెట్స్లో చాలా సరదాగా పనిచేశానని, ఈ మూవీ టీం ఎంతో డెడికేషన్తో పనిచేస్తుందని నిధి ప్రశంసించింది. ఇటీవల పవన్ గారితో తీసుకున్న ఒక ప్రత్యేకమైన సెల్ఫీని త్వరలో అభిమానులతో పంచుకుంటానని చెప్పింది. తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నానని, కేవలం నమస్కారం బ్యాచ్ కాదని ఫన్నీగా చెప్పింది. పిఆర్ మెయింటైన్ చేయడం తనకు కష్టమైన పని అనిపిస్తుందని నిజాయితీగా చెప్పింది. రాజాసాబ్ మరియు హరిహర వీరమల్లు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయని, వీటి ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతానని విశ్వాసం వ్యక్తం చేసింది. అదనంగా మరొక సర్ప్రైజ్ మూవీ కూడా ఉందని హింట్ ఇచ్చింది. నిధి అగర్వాల్ తన గ్లామర్ టాలెంట్తో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. రాబోయే ప్రాజెక్టులతో మరింత విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. రాజాసాబ్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా పాపా ట్రైలర్ లాంచ్. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన డా డా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు పాపా పేరుతో రాబోతుంది. ఈ సినిమాను జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నీరజా కోట నిర్మించారు. డిసెంబర్ 13న ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియాలో గ్రాండ్గా విడుదల కానుంది. ట్రైలర్ను కేజీ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డా డా తమిళంలో కవిన్ మరియు అపర్ణ దాస్ ప్రధాన పాత్రలో ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో తండ్రి కొడుకుల బంధం, ప్రేమ, కామెడీ వంటి అంశాలు ప్రధాన బలంగా ఉంటాయని చిత్రం తెలిపింది. పాపా సినిమా పాటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేయబడింది. ఈ భావోద్వేగభరిత డ్రామా తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేయడం ఖాయం. షూటింగ్ పూర్తి చేసుకున్న డాకు మహారాజ్ చిత్రం. నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం డాకు మహారాజ్తో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. డాకు మహారాజ్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా టైటిల్ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇందులో బాలకృష్ణ కొత్త అవతారంతో కనిపించి అద్భుతమైన విజువల్స్తో ఆకట్టుకున్నారు. బాబీ కొల్లి తన చిత్రాలతో కథానాయకులను సరికొత్తగా చూపించడంలో నైపుణ్యం కనబరుస్తున్నారు. యాక్షన్, సంభాషణలు, నేపథ్య సంగీతం ఇలా ప్రతిదీ ఉన్నత స్థాయిలో ఉంది. డాకు మహారాజ్ చిత్రీకరణ పూర్తయింది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ఒకడు కాంబో. 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్న డైరెక్టర్ గుణశేఖర్, నటి భూమిక. యూఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం యూఫోరియా అనే యువత
సెట్రిక్ సోషల్ డ్రామాతో బిజీగా ఉన్నారు. సమాజంలో ఉన్న అన్యాయాలపై ఇది ఆధారపడి ఉండడంతో సినిమా పట్టా వేయడానికి ముందు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన గ్లిప్స్తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఎందుకంటే సినిమా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అది చూపించడంలో విజయం సాధించింది. ప్రస్తుతం యుఫోరియా నిర్మాణ దశలో ఉంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సెట్స్ నుంచి ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఎవరెప్పుడు ఆకట్టుకునే భూమికా చావ్లా శ్రేష్టంగా కనిపించింది. ఆమె మేకప్ వేసుకోవడం, షూటింగ్ లో పాల్గొనడం వంటి సన్నివేశాలు వీడియోలో ఉన్నాయి. ఈ సన్నివేశాలు సెట్స్ కు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి. గుణశేఖర్ 20 ఏళ్ల క్రితం ఒకడు చిత్రంతో భూమికాతో కలిసి భారీ విజయాన్ని సాధించారు. ఇప్పుడు యుఫోరియా కోసం మరోసారి ఈ విజయం కాంబో పునరావృతమవుతుంది. గుణశేఖర్ ఈ చిత్రంలో భూమిక కోసం ఓ పవర్ఫుల్ రోల్ ను క్రియేట్ చేశారు. ఇది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపుతుంది. ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ కవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికారెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవిప్రకాష్, నవీన్ రెడ్డి, లిఖిత్ నాయక్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. యుఫోరియా చిత్రం గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్ బ్యానర్ పై రాగిని గుణ సమర్పణలో నీలిమా గుణ నిర్మిస్తున్నారు. ప్రవీణ్ కే పోతన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ పుడి ఎడిటర్, యువ మ్యూజిక్ సెన్సేషన్ కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. హీరో సిద్ధార్థ్ మిస్ యూ డిసెంబర్ 13న థియేటర్స్ లో విడుదల. హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం మిస్ యూ డిసెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రం ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో 7 మైండ్స్ ఫర్ సెకండ్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కింది. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. మిస్ యూ ఒక లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించబడింది. ఇందులో సిద్ధార్థ్ తన రొమాంటిక్ వైబ్స్ ను మళ్లీ చూపించబోతున్నారు. చిత్రకథ ఫీల్ గుడ్ కంటెంట్ తో ఉంటుంది. ప్రేమలో ఉన్న బలహీనతలను, ప్రేమ బలవంతంగా మారే సందర్భాలు ఇందులో చూపించబడతాయి. ప్రేమలో సెకండ్ ఛాన్స్ వంటి అంశాలను ఎంటర్టైనింగ్, ఎమోషనల్ ఎక్స్ప్లోర్ చేసే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో జేపీ, పొన్వన్నన్, బాలశరవన్, కరుణాకరన్ కీలక పాత్రలో కనిపిస్తారు. జీబ్రాన్ సంగీతం అందించారు. కేజీ వెంకటేష్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రం సంగీతం, విజువల్స్ రెండు ప్రేక్షకులకు విశేష అనుభూతిని అందిస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది. మిస్ యూ తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సిరీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ నెల 27న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు వస్తున్న డ్రింకర్ సాయి సినిమా. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న చిత్రం డ్రింకర్ సాయి డిసెంబర్ 27న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు సిద్ధమైంది. బ్రాండ్ ఆఫ్ బర్డ్ బాయ్స్ అనే ఈ చిత్రానికి ట్యాగ్లైన్. ఈ సినిమా వాస్తవ ఘటన ఆధారంగా కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో రూపొందింది. ఎవరెస్ట్ సినిమాస్ స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజుల్ హదికర్ నిర్మించారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం టీజర్ బాఘీ బాఘీ లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్య పాత్రలో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం తదితరులు నటించారు. ఈ చిత్రం యూత్ లో ఆసక్తికరమైన బ్రజ్ క్రియేట్ చేస్తుంది. కానిస్టేబుల్ గా వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్ గా ఆర్యన్ సుమాన్ ఎస్కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కానిస్టేబుల్. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పోస్టర్ ను డిసెంబర్ 3, 2024న నెల్లూరులో కలెక్టర్ కె కార్తిక్ ఆవిష్కరించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. టీజర్ పాటలు త్వరలో రిలీజ్ కానున్నాయి. దువ్వాసి మోహన్, సూర్య, రవివర్మ వంటి పలువురు నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతాన్ని సుభాష్ ఆనంద్ అందించగా హజరత్ షేక్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. కానిస్టేబుల్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే చిత్రంగా రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తనయుడు మోక్షద్యత్ను ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ను అనౌన్స్ చేసిన నందమూరి బాలకృష్ణ. లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 1991 సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ఆదిత్య 369 ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో బాలకృష్ణ నటన అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తాజాగా బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ ను అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 6, 2024న ప్రసారం కానున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 6వ ఎపిసోడ్ లో ఈ ప్రకటన జరిగింది. ఈ సీక్వెల్ పేరు ఆదిత్య 999 మ్యాక్స్ కాగా ఇది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైమ్ ట్రావెల్ సిరీస్ గా అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించింది. ఈ సీక్వెల్లో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా కనిపించనున్నారు. మోడర్న్ సినిమాటిక్ ఎలిమెంట్స్ తో పాటు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను కొత్తగా మలిచే ప్రయత్నం జరుగుతుంది. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజా ఎపిసోడ్ లో బాలకృష్ణ ఆదిత్య 369 గెటప్ లో కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్ లో ఆదిత్య 999 మ్యాక్స్ గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో ఈ ఎపిసోడ్ ఆకట్టుకునే మూమెంట్స్ ను అందించనుంది. డిసెంబర్ 6న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ ను మిస్ కాకండి. ఆదిత్య 999 మ్యాక్స్ పై పూర్తి వివరాల కోసం ఈ ఎపిసోడ్ ను తప్పక చూడండి.
హైదరాబాద్లో 29వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 29 భాషల్లో అవార్డులు గెలుచుకున్న 24 చిత్రాల ప్రదర్శన. 29వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ డిసెంబర్ 6 నుంచి 15 వరకు హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ ఫిల్మ్ ఫెస్టివల్ రెగ్యులర్గా జరగడం అవసరమని పేర్కొన్నారు. సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహనారు నాడు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ను గుర్తు చేస్తూ ప్రభుత్వ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్ కేవీరావు 29 భాషల్లో 24 అవార్డులు గెలుచుకున్న చిత్రాలను ప్రదర్శిస్తున్నామని తెలిపారు. క్లబ్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి ఫిల్మ్ క్లబ్ 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో లాచిమెరా, భాన్, యాన్, ఐరిష్ గుడ్ బై వంటి విశేషమైన చిత్రాలు ప్రదర్శించబడతాయని చెప్పారు. ఫిల్మ్ ఫెస్టివల్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్. ప్రసిద్ధ నిర్మాత బెల్లంకొండ సురేష్ 25 ఏళ్ల ప్రొడక్షన్ జర్నీ పూర్తి చేసుకున్నారు. డిసెంబర్ 5న తన 57వ పుట్టినరోజును పురస్కరించుకుని విలేకరులతో మాట్లాడారు. ఇది వండర్ఫుల్ జర్నీ. 25 ఏళ్లలో 38 సినిమాలు చూశాను. ఈ ప్రయాణం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. శ్రీహరి గారితో సాంబయ్య సినిమాతో ఆయన కెరీర్ ప్రారంభమైంది. శ్రీహరి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఏప్రిల్ నుంచి తన అబ్బాయితో ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. శ్రీనివాస్ ప్రస్తుతం 4 ప్రాజెక్టులు చేస్తుండగా గరుడన్ రీమేక్ మరియు భారీ బడ్జెట్ కూడా తెరకెక్కుతున్నాయి. ప్రొడక్షన్ రంగంలో మార్పులు వచ్చినట్లు చెప్పిన బెల్లంకొండ హిందీ ఛత్రపతిని కూడా నేను ఎగ్జిక్యూటివ్ చేశానని అన్నారు. ఆది సినిమా ద్వారా అగ్ర నిర్మాతగా పేరొందిన ఆయన ఇప్పుడు కొత్త దర్శకులతో సినిమా చేయాలనుంది అని చెప్పారు. పూరి జగన్నాథ్తో సినిమా చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. నా ఆటోగ్రాఫ్ చిత్రాన్ని రవితేజ పుట్టినరోజు సందర్భంగా 4Kలో విడుదల చేయాలని చెప్పారు. ఆయన మోహన్ బాబును గాడ్ ఫాదర్గా భావిస్తారు. ఆయన నా దేవుడని చెప్పారు.